ఫ్రెండ్స్, సోషియాలజీకి సంబంధించి భారతీయ సామాజిక నిర్మితి వెరీ ఇంపార్టెంట్. ఏ శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించిన సమగ్ర నిర్వచనం భావిస్తారు? ఎడ్మండ్ లీచ్. కుటుంబ త్రికోణాన్ని పేర్కొన్న శాస్త్రవేత్త రేమండ్ ఫర్త్. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనం కన్ఫామ్గా 8 to 10 hours చదవాల్సిందే. కుటుంబానికి ఉండవలసిన 4 ప్రమాణాలను పేర్కొన్న వారెవరు? స్టీవెన్ సన్. కుటుంబానికి 8 ముఖ్యమైన లక్షణాలను తెలిపిన వారు ఎవరు? మకైవర్ ఫేజ్. కుటుంబానికి సంబంధించి కింది అంశాలు: 4 ప్రకార్యాలు రీడ్, 6 ముఖ్యమైన విధులు అక్బర్న్ నిమ్కాఫ్, 8 ముఖ్యమైన లక్షణాలు మకైవర్ ఫేజ్, 4 ప్రమాణాలు స్టీవెన్సన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హిమాలయ కాసాలను ఈ క్రింది వానిలో దేనికి ఉదాహరణంగా పరిగణించవచ్చు? బహుభర్తత్వ కుటుంబం, మాతృస్వామ్య కుటుంబం, పత్ని స్థానిక కుటుంబం, మాతృవంశీయ కుటుంబం. పారిశ్రామికీకరణ మరియు నగరీకరణల ఫలితంగా ఏ రకమైన కుటుంబాలు అధికంగా ఏర్పడే అవకాశం కలదు? నూతన స్థానిక కుటుంబాలు. ప్రస్తుతం భారతదేశంలో 5 రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపిన వారు ఎవరు? ఐసి దేశాయ్. ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ఏమంటారు? ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం. భారతదేశంలోని అణు కుటుంబాలు అనునవి ఆధార ప్రాథమిక కుటుంబాలు. కుటుంబం యొక్క విధులను ప్రాథమిక మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించినది మకైవర్. భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలిచినది ఎవరు? హెన్రీ మొయిన్. సపిండత్వం అనున్నది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణం అని తెలిపినది ఎవరు? మెమోరియా. భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా పేర్కొన్నది ఎవరు? మెల్లి. కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబం తారావాడ్. కేరళలోని నంబూద్రిలలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాన్ని గుర్తించండి. ఇల్లు. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఉమ్మడి కుటుంబం నందు బాలల సామాజీకరణం సరైన దిశలో కొనసాగుతుంది. అణు కుటుంబం నందుగల వ్యక్తులలో సృజనాత్మకతకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1, 3 కరెక్ట్. వైవాహిక మహిళా ఆస్తి చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1874. కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1984. ఈ క్రింది వానిలో ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏమిటి? ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏమిటి? ఖర్చు ఎక్కువ, వృద్ధులకు సంరక్షణ ఉండదు, బాలల సామాజికీకరణ సరైన దిశలో కొనసాగదు. పైవన్నీ కరెక్టే. కింది వాటిలో సరైన వాక్యం: ఉమ్మడి కుటుంబంలో జనన రేటు అధికంగా ఉంటుంది. అణు కుటుంబాలలో వ్యక్తిగత గతిశీలతకు అవకాశం ఉంటుంది. ఈ క్రింది వానిలో కుటుంబ వ్యవస్థలో మార్పులకు దోహదపడిన కారకం చట్టాలు, సంఘ సంస్కరణ, ఆధునీకరణ. పైవన్నీ కరెక్టే. పత్ని స్థానిక కుటుంబంలో వంశానుక్రమం ఎవరిని అనుసరిస్తుంది? స్త్రీలను. ఉమ్మడి కుటుంబం నందు కనీసం ఎన్ని తరాలు ఉమ్మడిగా నివాసాన్ని కలిగి ఉంటాయి? 5. స్వచ్ఛంద సమూహం కుటుంబం అనుదది. స్వచ్ఛందం కాని సమూహం సంవృతం సమూహం. జాతీయ వృద్ధాప్య విధానాన్ని ఏ రాజ్యాంగ అధికరణం ఆధారంగా ఏర్పాటు చేశారు? 41. జెరాంటాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? మెక్నీ ఓక్. ఏ రాష్ట్రం నందు వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటుంది? ఉత్తరప్రదేశ్. ఏ దేశం నందు వృద్ధుల సంఖ్య అధికంగా కలదు? చైనా. ఏ దేశం అన్ని దేశాల కంటే ఎక్కువ శాతం వృద్ధులను తన మొత్తం జనాభా నందు కలిగి ఉంది? జపాన్. వృద్ధాప్య ఆధార రేటు ప్రతి 1000 మంది పనిచేయగల వయస్సు జనాభాకు గాను 60 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య. భారతదేశంలో వృద్ధాప్య ఆధార రేటు ఏ రాష్ట్రం నందు అధికంగా గలదు? కేరళ.
ప్రపంచంలో ఏ దేశం నందు వృద్ధాప్య ఆధార రేటు అధికంగా కలదు? జపాన్. ఏ రోజుని ఐక్యరాజ్యసమితి వృద్ధుల హింసపై అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు? జూన్ 15. ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి వృద్ధుల సంవత్సరంగా జరుపుకుంటుంది? 1999. వృద్ధుల సంక్షేమం అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఈ క్రింది వాటిలో డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ 2020-2030 తల్లిదండ్రులు వృద్ధుల సంక్షేమం మరియు నిర్వహణ చట్టంను ఏ సంవత్సరంలో రూపొందించారు? 2007. అత్యున్నత స్థాయిలో జీవించడానికి కావలసిన పరిస్థితులే మానవ హక్కులు అని తెలిపినవారు హెచ్.జే. లాస్కీ. మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారతదేశంలో ఏ సంవత్సరంలో రూపొందించారు? 1993. ఇంగ్లాండ్ రాజు కింగ్ జార్జ్ మాగ్నా కార్టాను ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1215. మానవ హక్కుల స్వభావానికి సంబంధించి సరైన వాక్యం. ఇవి విశ్వజనీనమైనవి, వ్యక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనని ఏ నగరంలో తీర్మానించింది? ప్యారిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం 217 అనున్నది దేనికి సంబంధించినది? మానవ హక్కులకు సంబంధించినది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన వెలువడిన రోజును గుర్తించండి. డిసెంబర్ 10, 1948. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన ఎన్ని అధికరణలతో రూపొందించినది? 30. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనలోని మానవ హక్కులకు సంబంధించి సరైన అంశం. మనుషుల అందరికీ సమాన హక్కులు ఉంటాయి అనేది అధికరణ 1. బానిసత్వం నిషేధం అధికరణ 4. ప్రతి వ్యక్తికి వివాహం చేసుకునే హక్కు ఉంటుంది అధికరణ 16. ప్రతి వ్యక్తికి శరణార్థిగా మారే హక్కు ఉంటుంది అధికరణ 14. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఇంటర్నేషనల్ కోవరెంట్ అండ్ సివిల్ పొలిటికల్ రైట్స్ యొక్క అమలు 1976. ఇంటర్నేషనల్ కోవరెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్, కల్చరల్ రైట్స్ 1966. ICCPR రెండవ ప్రోటోకాల్ 1989. ఆఫీస్ ఆఫ్ ది హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది 1993. జాతీయ మానవ హక్కుల కమిషన్ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడినది? 1993. ఈ కింది వాటిలో ఉరిశిక్ష ఉండకూడదని తెలిపే ప్రోటోకాల్ ఏది? ICCPR రెండవ ప్రోటోకాల్. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు రంగనాథ్ మిశ్రా. ప్రస్తుతం ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులను నియమించే హై లెవెల్ కమిటీ నందు ఉండని వారు ఎవరు? భారత ప్రధాన న్యాయమూర్తి. ఉండేవారు లోక్సభ స్పీకర్, హోంశాఖ మంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. ద రైట్స్ ఆఫ్ సిటిజన్ గ్రంథకర్త ఎస్ సత్యమూర్తి. ఇండియన్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ స్థాపకుడు జేఎల్ నెహ్రూ. ఇరోమి షర్మిల ఏ సమస్యపై పోరాడేందుకు గాను సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్షను చేశారు? భద్రతా దళాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడంపై. భారతదేశాన్ని హిందుస్థాన్ అని ప్రముఖంగా పిలిచినవారు అరబ్బులు. భారత రాజ్యాంగం నందు గల అధికరణం 1 ప్రకారం మన దేశం యొక్క పేరు ఇండియా, దట్ ఈస్ భారత్. భారతదేశాన్ని ఇండియాగా పిలిచిన వారు బ్రిటిష్ వారు. ఈ కింది వాళ్ళలో భారత సమాజం యొక్క లక్షణం కానిది కల్చరల్ హెటిరోజెనిటీ, అంటే రేజియల్ హెటిరోజెనిటీ అనేది కాదు, లక్షణం కాదు. భారతదేశ సమాజం ఇంత వైవిధ్యతను సంతరించుకొనుటకు కారణం సుదీర్ఘకాలం పాటు విదేశీయుల వలసలకు కేంద్రంగా ఉండటం, విభిన్న భౌగోళిక ప్రాంతాలలో విస్తరించి ఉండటం, వివిధ మతాలకు జన్మస్థానంగా ఉండటం, వివిధ వృత్తులకు మరియు జీవన విధానాలకు కేంద్రంగా ఉండటం. జాతి అనే పదం దేనిని సూచిస్తుంది? ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్నవారిని సూచిస్తుంది. నీగ్రాయిడ్ అనగా నలుపు వర్ణం, కాకాసాయిడ్ తెలుపు వర్ణం, మంగోలాయిడ్స్ పసుపు వర్ణం, ద్రవిడియన్స్ తక్కువ ఎత్తును కలిగి ఉండటం.
భారతదేశంలో గల జాతిపరమైన వైవిధ్యానికి సంబంధించి హెర్బర్ట్ రిస్లే 7 రకాల జాతులు, బిఎస్ గుహ 6 రకాల జాతులు, బ్లూమన్ బాచ్ 5 రకాల జాతులు. భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అధికంగా ఉన్నారు? ఆర్యన్లు. భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అత్యల్పంగా ఉన్నారు? నీగ్రోటోలు. దక్షిణ భారతదేశంలో అధికంగా ఏ జాతి ప్రజలు ఉన్నారు? ద్రవిడియన్లు. ఉత్తర భారతదేశంలో అధికంగా ఏ జాతి ప్రజలు ఉన్నారు? ఆర్యన్లు. భారతదేశంలోకి మొదటిగా అడుగుపెట్టిన జాతి నీగ్రోటోలు. ఈ నీగ్రోటోలు భారతదేశంలో నీగ్రోటోలకు సంబంధించి ప్రజలు అత్యల్పంగా ఉన్నారు. భారతదేశంలోకి చివరగా అడుగుపెట్టిన జాతి మంగోలాయిడ్స్. ఈశాన్య భారతదేశంలో ఏ జాతి వారు అధిక సంఖ్యలో ఉన్నారు? మంగోలాయిడ్స్. మతం మత్తునందు మరియు ఉపశమనకారిణి కూడా అని ఉన్నది ఎవరు? కార్ల్ మార్క్స్. భారతదేశంలో సంతరించే దిశగా వెళుతున్న మతాన్ని గుర్తించండి. జొరాస్ట్రియనిజం. భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం ఉండుటకు గల కారణం కుల వ్యవస్థ, జడ్జ్మానీ వ్యవస్థ. భారతదేశ సమాజం నందుగల గ్రామాల లక్షణం కానిది అధిక సామాజిక గతిశీలత, సాంస్కృతిక వైవిధ్యత. హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఉక్కు కవచంలా పనిచేస్తుందని తెలిపినది ఎవరు? ఏఆర్ దేశాయ్. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం నందు ఎన్ని మాండలికాలను వినియోగిస్తున్నారు? 1652. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం భారతదేశం నందు ఎన్ని భాషా కుటుంబాలు కలవు? 5. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం భారతదేశం నందు ఏ భాషా కుటుంబానికి చెందిన భాషలని అధిక సంఖ్యలో ప్రజలు వినియోగిస్తున్నారు? ఇండో ఆర్యన్. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని భాషలను గుర్తించడం జరిగింది? 22. భారతదేశంలో ఏ భాషను అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు? హిందీ. ఆర్యన్ భాషా కుటుంబాల తర్వాత అధిక సంఖ్యలో ప్రజలు ఉపయోగించే భాషా కుటుంబం ఏది? ద్రవిడియన్. ఏకత్వం అనగా ఒక ప్రదేశంలో నివసించే వారంతా ఒకటే అనే భౌగోళిక భావన. ఒక ప్రదేశంలో నివసించే వారంతా ఒకటే అనే మానసిక భావన. ఒక ప్రదేశంలో నివసించే వారంతా ఒకటే అనే సామాజిక భావన. 1, 2, 3 కరెక్ట్. భారతదేశంలో సామాజిక స్థిరీకరణకు గల ప్రధాన కారణం కులం. భారతదేశంలో కనిపించే సామాజిక స్థిరీకరణ రూపం కులం, లింగం, ఆస్తి పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సరైన వాక్యం ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫ్యాములస్ అనబడే రోమన్ పదం నుండి గ్రహించబడినది. ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి గ్రహించబడినది. కుటుంబం అనున్నది ప్రాథమిక సామాజిక సంస్థ, ప్రాథమిక సామాజికీకరణ సంస్థ, ప్రాథమిక సమూహం, సమాజంనకు ప్రాథమిక యూనిట్. కుటుంబంను ఎందువలన ప్రాథమిక సామాజిక సంస్థగా పరిగణిస్తారు? ఇది వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది, వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజీకరణకు కారణమవుతుంది, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆధారితం అనున్నది అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆధారితం అనున్నది అధికంగా ఉంటుంది. అన్ని సామాజిక సంస్థల కంటే దీని యందు మన అనే భావన అధికంగా ఉంటుంది. ఫెమిలియా అనగా బానిసలు, సేవకులు, కుటుంబం. ఫ్యాములస్ అనే పదానికి గల అర్థం సేవకులు. రాజ్యాంగంలో వికలాంగులకు జీవన భృతి కల్పించాలి అని ఏ అధికరణ తెలుపుతుంది? 41. దృష్టిలోపం కలవారిని జాతీయ సంస్థ డెహ్రాడూన్, మానసిక లోపం వారి జాతీయ సంస్థ సికింద్రాబాద్, ఎముకల లోపం వారి జాతీయ సంస్థ కలకత్తా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వికలాంగ సంస్థ న్యూఢిల్లీ. ఒక వ్యక్తి వికలాంగుడిగా గుర్తించబడాలంటే 40% వికలాంగత్వం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం వికలాంగులకు 3016 రూపాయలు. ప్రధాన కార్మికులు అనగా ఒక సంవత్సరంలో 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు పనిచేసే కార్మికులు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం కార్మికులు 48.2 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కార్మికుల సంఖ్య 1.63 కోట్లు. మన రాజ్యాంగంలో ఫ్యాక్టరీలలో పిల్లలచే పని చేయించరాదు
ఏ ప్రకరణ తెలుపుతుంది? 24. కార్మికుల శిక్షణ సంస్థ ప్రదేశం? సెంట్రల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ చండీగఢ్, ద లేబర్ బ్యూరో నోయిడా, వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూషన్ నాగపూర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అనేది ఎక్కడుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెంట్రల్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ కలదు? కోల్కత్తా. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎప్పుడు ప్రారంభించారు? 2015 మే 9న. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం కల్పించాలని తెలిపే నిబంధన 43 సబ్ క్లాస్ ఏ. అంతర్జాతీయ వృద్ధుల దినం అక్టోబర్ 1. అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరం 1999. వృద్ధులు ఏ చట్టం ప్రకారం తన సంతానం నుండి సాయం పొందుతున్నారు? హిందూ దత్తత నిర్వహణ చట్టం 1956. ఏ నిబంధన ప్రకారం విద్యా హక్కు, పనిచేసే హక్కు, సాయం పొందే హక్కును పొందుతున్నారు? 41. విద్యా హక్కు, పనిచేసే హక్కు, సాయం పొందే హక్కు. వృద్ధుల ఆర్థిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆసర పథకం. ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమం మరియు నిర్వహణ చట్టం చేసింది? 2007. 1951 60వ సంవత్సరం లెక్కల ప్రకారం పుట్టిన మగవారి ఆయు ప్రమాణం 42 ఏళ్ళు కాగా 2011 టు 16 నాటికి ఎన్ని ఏళ్ళు ఉండవచ్చని అంచనా వేశారు? 62 ఏళ్ళు. రాజ్యాంగంలో వృద్ధుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత గురించి ఈ క్రింది వాటిలో ప్రస్తావించడం జరిగింది. ఆదేశిక సూత్రాలు. తెలంగాణ ప్రభుత్వం ఆసర పథకం పెన్షన్ను వితంతువులకు, పీడి కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇస్తుంది. ఆసర పెన్షన్. వరిష్ట పెన్షన్ బీమా యోజన 2017కు సంబంధించి వయోవృద్ధుల సామాజిక, మానసిక, జ్ఞాన, జీవ సంబంధమైన అధ్యయనాన్ని జెరాంటాలజీ అంటారు. షెడ్యూల్ తెగల సబ్ ప్లాన్ 1980 ముఖ్య ఉద్దేశం ఎస్టీలలో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పైకి తీసుకువచ్చేందుకు వీలుగా అమలు జరుగుతున్న పథకాలకు తగిన ప్రోత్సాహం కల్పించడం. లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయి? విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. మన దేశంలో స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గడానికి గల ముఖ్యమైన కారణం ఆడ భ్రూణ హత్యలు. ఆడపిల్ల సంతతి రక్షించుటకు ఏ రాష్ట్రం ఆశ్రయ్ అను పథకం ప్రవేశపెట్టిన? దీని ప్రధాన లక్ష్యం రాజస్థాన్ ఆడపిల్లలను సురక్షితంగా విడిచిపెట్టడానికి 65 ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేకంగా నిర్మించబడిన ఊయలలు ఏర్పాటు. సరైన గుర్తించండి. శిశువు మరణాలు అనగా సంవత్సరం పూర్తి కాకుండానే శిశువు మరణించడం. 1000 జననాలలో సంవత్సరంలోపు చనిపోయిన పిల్లల సంఖ్య ఆధారంగా శిశువు మరణాల సంఖ్యను లెక్కిస్తారు. ఈ కింది వాటిలో ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ను నియమిస్తారు? అధికరణ 338. ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. 5వ షెడ్యూల్లోని అంశాలు దేనికి సంబంధించినవి? 5వ షెడ్యూల్కు సంబంధించి షెడ్యూల్ ప్రాంతాల తెగల పాలనకు సంబంధించినది. కులాలను షెడ్యూల్ కులాలుగా ప్రకటించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతి. ఎస్సీ ఎస్టీలకు పదోన్నతులలో రిజర్వేషన్స్ కల్పించిన రాజ్యాంగ సవరణ 77వ సవరణ 1995. పంచాయతీరాజ్ చట్టం పెసా యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1996. జాతీయ షెడ్యూల్ కులాలు తెగల హబ్ను ప్రారంభించిన నగరం లూధియానా. పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ను కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్. లోక్సభలో ఎస్సీ సభ్యులకు రిజర్వ్ చేయబడిన స్థానాలు 84. జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం ఏ సంవత్సరం? 1992. భారత ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2006. భారతదేశంలో మైనారిటీ పరమైన సంఘాలుగా ఎన్ని మతపరమైన సంఘాలను ఎంపిక చేసింది? 6. నయీ రోషిని అనే పథకం దేనికి సంబంధించింది? మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలకు సంబంధించి పెంపొందించడానికి. భారత రాజ్యాంగం ఎవరిని అల్పసంఖ్యాక వర్గాల వారిగా గుర్తించింది? భాషాపరమైన. పేద ముస్లిం వధువులకు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ స్టార్ట్.
జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీకాలం 3 years. విద్యా హక్కు చట్టం విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. విద్యా హక్కు చట్టం 2009 సంవత్సరంలో ఆమోదించింది. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా నిజామాబాద్. వయస్సు రీత్యా శిశు జనాభా 0 to 6. ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో కనే పిల్లల సంఖ్యను మొత్తం ప్రసూతి రేటు. స్త్రీ స్వయం సహాయక బృందాల ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత సాధించడం. భూమి లేని ఎస్సీ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న భూమి కొనుగోలు పథకానికి ప్రభుత్వం సబ్సిడీ 100. సబల పథకం ఎవరి సాధికారతకు ఉద్దేశించబడినది? కిషోర బాలికలు. మహిళా వరకట్నం మరణంగా పరిగణింపబడుటకు ఈ క్రింది ఎన్ని సంవత్సరాలలోపు ఆమె అసాధారణ పరిస్థితుల్లో మరణించి ఉండాలి? 7 సంవత్సరాల వివాహ జీవితం. హైదరాబాద్ వేశ్యగృహ బాధితులకు విముక్తి కల్పించడానికి ప్రజ్వల అనే సంస్థను స్థాపించినది సునీతా కృష్ణన్. ఈ క్రింది మహిళా మరియు శిశు సంక్షేమ విధానాలను కాలక్రమంలో అమర్చి దానిని గుర్తించండి. NPEW, NCC, NECCEP, INBAP. జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 26 ఏప్రిల్ 2013. జాతీయ బాలల విధానం 2013 నందు ఎంపిక చేయబడిన ప్రాముఖ్య అంశాలు: బాలల మనుగడ, ఆరోగ్యం, పోషణ, బాలల సంరక్షణ, బాలలను భాగస్వాములను చేయడం, బాలల విద్య మరియు వికాసం. NPEW 2001, NECCEP 2013, NPCL 1987, NPAC 2016. సరైన వాక్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా నందు మహిళలు మరియు బాలలు 67.7% కలరు. కేంద్ర ప్రభుత్వం నందు మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మహిళా మరియు శిశు సంక్షేమ సంస్థలను వాటి యొక్క కార్యరంగాలలో జతపరచండి. NIPCCD సిబ్బంది రక్షణ, కారా దత్తతకు సంబంధించిన అంశాలు, NCW మహిళా హక్కుల సంరక్షణ, RMK సూక్ష్మ రుణాలు. జాతీయ మహిళా కమిషన్కు సంబంధించి సరైన అంశం. ఈ కమిషన్ను నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ 1988 సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మొదటి చైర్మన్ శ్రీమతి జయంతి పట్నాయక్, ప్రస్తుత చైర్మన్ రేఖా శర్మ గారు. సెంటర్ అడ్వాన్స్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనే సంస్థ ఏ సంవత్సరంలో చట్టబద్ధ సంస్థగా మార్చబడింది? 2015. దత్తతకు సంబంధించిన ఆన్లైన్ సౌకర్యాన్ని గుర్తించండి. కేరింగ్స్. స్వాతంత్రం అనంతరం ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొట్టమొదటి సంస్థ CSWB. పథకం పేరు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని? ప్రధానమంత్రి మాతృవందన యోజన 2017. ఉద్యోగం లేని గర్భిణీ స్త్రీలకు ఇది వర్తిస్తుంది. మహిళా శక్తి కేంద్రాలు 2017. సఖీ కేంద్రాలు 2015. స్వధార్ గృహ 2001. మహిళా కిసాన్ యోజన 2008. న్యూస్ ICDS 1975. పోషణ్ అభియాన్ 2018. నేషనల్ క్రేష్ స్కీమ్ 2017. కౌమార బాలికల పథకం ICPS 2009. బేటీ బచావో బేటీ పడావో 2015. ఫ్రెండ్స్, మన విశ్వం నుంచి గ్రహం స్వయం ప్రకాశిక శక్తి లేని గ్రహం, శక్తి లేని దానిని గ్రహం అంటారు. సౌర కుటుంబంలోని మొత్తం గ్రహాల సంఖ్య 8. 2006 సంవత్సరంలో ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించి 134340 అనే నెంబర్ని కేటాయించారు. గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. గ్రహాలు ప్రాముఖ్యత. సూర్యుని దగ్గరగా ఉండే గ్రహం బుధుడు, సూర్యునికి దూరంగా ఉండే గ్రహం ఇంద్రుడు,
గ్రహాలన్నింటిలో పెద్దది బృహస్పతి, గ్రహాలన్నింటిలో చిన్నది బుధుడు. అత్యధిక సాంద్రత గల గ్రహం భూమి, అత్యల్ప సాంద్రత గల గ్రహం శని, అతి వేడి గల గ్రహం శుక్రుడు, అతి చల్లని గ్రహం నెప్ట్యూన్, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం బృహస్పతి, ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి, కానీ శుక్రుడు యురేనస్ మాత్రం తూర్పు నుంచి పడమరకు తిరుగుతారు. శుక్రుడు యురేనస్. గ్రహాలకు మారు పేర్లు: బుధుడు అపోలో, శుక్రుడు ఉదయపు తార, సంధ్యాతార, వేగుచుక్క. భూమి నీలి గ్రహం, అంగారకుడు కుజుడు, ఎరుపు అరుణ గ్రహం. బృహస్పతి గురుడు. శని అందమైన గ్రహం, నీటిలో తేలియాడే గ్రహం. యురేనస్ ఆకుపచ్చ గ్రహం. నెప్ట్యూన్ గాడ్ ఆఫ్ సీ. ప్లూటో మరుగుజ్జు గ్రహం. మృత గ్రహం, నలుపు గ్రహం, పిచ్చి గ్రహం. భూమి యొక్క కవల గ్రహం శుక్రుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.